మీకు తెలుసా, ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్లో విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. అయితే అసలు ఆంధ్రాలో ఏం జరుగుతుంది? గత కొన్ని నెలలుగా ఆంధ్రాలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒకటి, మతం పేరుపైన క్రైస్తవులపైన దాడులు ఆగట్లేదు. రెండోది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జనాలు మిస్సింగ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా దేశంలో ఒక 2 సంవత్సరాల పాప అడవిలో తప్పిపోతే 48 గంటల్లో ఆ పాపను పట్టుకున్నారండి. భయంకరమైన ఫారెస్ట్ ఉంటుంది అమెరికా దేశంలో కొన్ని ఏరియాస్లో. 2 రోజుల్లోపే పోలీసులు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసి ఆ పాపను పట్టుకున్నారు. ఆస్ట్రేలియా దేశంలో మరొక 3 ఏళ్ల బాబు తప్పిపోతే 3 రోజుల్లో ఆ బాబుని పట్టుకున్నారండి, భయంకరమైనటువంటి అడవిలో. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 13-14 రోజులు అవుతుంది. ఆ పాప గురించి ఇప్పటికి కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదండి. అంటే ఆ పాప బతికుందా, కిడ్నాప్ అయిందా అనేది ఇప్పటికి కూడాను సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్తున్నారు. ఆ పాప ఇప్పటికీ మిస్సింగ్. ఆ పాప బతికుందా, కిడ్నాప్ చేశారా, యానిమల్స్ దాడి చేసినాయి అనేది ఇప్పటికీ మిస్సింగ్. మరొక సంఘటన, విజయవాడలో ఒక 25 ఏళ్ల కుర్రాడు నేరస్తుడే. అతను మంచివాడని నేను చెప్పట్లేదు, అతను నేరస్తుడే. అతను తప్పులు చేసి ఉండొచ్చు. అతను కూడాను ఇప్పటికీ 30 రోజులుగా కనపడట్లేదండి. అతను బతికున్నాడు, అతను చనిపోయాడు అనేది ఇప్పటికి కూడా మిస్టరీయే. అతను పోలీసులు చంపారా? ఒకవేళ పోలీసులు చంపితే అదైనా బయటికి రావాలి కదా. ఈ 2 సంఘటనలు నిజంగా భయప్రాంతులకు గురి చేసింది. ఇప్పుడు కొత్తగా విజయవాడలో ఒక మాదిగ కులస్తుడు, అతను కూడాను సిఐ దాటికి, ఏదైతే 24 సంవత్సరాల కుర్రాడు తప్పిపోయాడో దానికి కారణమైనటువంటి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ కారణంగా ఒక మాదిగ కులస్తుడు కూడా చచ్చిపోయాడండి. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఇక్కడ పాప కనిపించట్లేదు, 24 సంవత్సరాల కుర్రోడు, వీళ్ళిద్దరు కూడా మిస్సింగ్ అన్నమాట. ఇప్పటికీ వీళ్ళిద్దరు ఏమయ్యారు, అసలు ఏమైంది? రీసెంట్గా మాదిగ కులస్తుడు ఒక అతను నా చావుకు కారణం సీఏ అని చెప్పి భయంకరంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయాడండి. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. రెండోది, అసలు వీళ్ళు ఎటుపోతున్నారు? ఆ పాప 14 రోజులైంది, ఇప్పటికి కూడా పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. లేదా మన దగ్గర అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ లేదా? ఈ 25 ఏళ్ల కుర్రోడు తప్పిపోయాడు, అతను మిస్సింగా, చంపివేయబడ్డా, ఎన్కౌంటర్ చేయబడ్డా? ఇప్పటికి కూడా మిస్సింగేనండి. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రాలో? లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా తప్పిపోతుందా? అసలు ఇంత భయంకరమైన పరిస్థితి ఇంతకుముందు లేదండి ఆంధ్రాలో. అసలు ఇంతకుముందు ఇట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పాప కనపడట్లేదు, అటు ఆ 25 సంవత్సరాల కుర్రోడు, వీళ్ళిద్దరు ఏమయ్యారు? అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరికి? ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు దీని గురించి కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వలేదండి. ఇప్పుడు కూడా ఒక కంక్లూజన్కి రాలేదు. ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి.